గ్యాప్ వచ్చినట్టుంది. జస్ట్ టైం గ్యాప్. మన టైమింగ్ లో గ్యాప్ అయి ఉంటుంది. అబ్బో గ్యాప్ మీరు తీసుకోలేదు, వాళ్ళు ఇచ్చారు. రెండింటికి పెద్ద తేడా ఏముంది? ఎందుకు లేదు? పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది అనడానికి లేచిపోయింది అనడానికి ఉన్న తేడా ఉందండి. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎవరైనా వింటే పరువు పోద్ది. 2 ఎపిసోడ్లు చెప్పి ఇంత గోల్ చేస్తారా ఏంటి? ఇంకా నువ్వు పరువు గురించి కూడా ఆలోచిస్తారావా? ఆ పరువు అనేది ఇంకా నీకు ఉందా? ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్ దగ్గర కానీ పెళ్ళాం దగ్గర కానీ పర్ఫార్మెన్స్ తగ్గినా తప్పులేదు కానీ టైమింగ్ సెన్స్ ఉండాలండి. ఆ టైం సెన్స్ తగ్గింది అనుకోండి, వాళ్ళు కోపం వస్తే ఫుడ్ కు దూరం అవుతారు, ఇక్కడ పెళ్ళానికి కోపం వస్తే బెడ్ కు దూరం అవుతారు. ఎలా ఉండేవారండి? హాది కంటే ముందు వచ్చారు, నిన్న మొన్న వచ్చిన అప్పారావు కంటే వెనక్కి వెళ్ళారు. గట్టిగా అరవకి. ఎవరైనా వింటే పరువు పోద్ది. అసలు ఏమనుకుంటున్నావు? ఇంకా పరువు గురించి ఏమో ఆలోచిస్తున్నారండి. ఒకప్పుడు నేను ఈదిలో పోతే మీ ఆయన ఏం చేస్తున్నాడమ్మా అనేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా అన్నారు, ఏం చేస్తున్నారమ్మా అన్నారు. అంటే మొగుడు పరువు తీసే విషయంలో బాగా అప్డేట్ అవుతున్నావు అనమాట. నేను అప్డేట్ అవుతున్న సంగతి గుర్తు పెట్టుకున్నారు కానీ నువ్వు అవుట్డేట్ అయిపోతున్న సంగతి గుర్తు పెట్టుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు మారుతావు? ఏంటయ్యా మాకు ఈ కర్మ? బెడ్రూమ్ లో రాకపోయినా పర్లేదయ్యా, వారానికి ఒకసారి టీవీలో కనపడయ్యా. 9:30కి టీవీ ఆన్ చేస్తే జడ్జి తర్వాత ముందు మీరు వచ్చేవారు, ఇప్పుడు జడ్జిమెంట్ ముందు మీరు వస్తున్నారు. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. టైం బ్యాడ్, దాన్ని మనం ఏం చేయలేము. టైం గురించి మీరు మాట్లాడకండి. టైం కనిపెట్టినాడు చూస్తే ఊరేసుకొని చస్తాడు. ఇక మీతో ఒక ఎపిసోడ్ తీసినందుగా బయట జనాలు ఎన్ని మాట్లాడుతున్నారు మీకు తెలుసానండి? లోకులు కాకలి పొడుస్తున్నారండి. ఒకప్పుడు ఇంట్లో సంవత్సరం అంతా పండగలా ఉండేది, ఇప్పుడు మీరు ఎప్పుడు స్కిట్ కొడతారా పండగ చేసుకుందా అనుకుంటున్నారండి. పిల్లలు కొత్త బట్టలు అడుగుతున్నారండి. ఏడ్చించాలి కానీ వెళ్ళి పాలు తీసుకురా. ఏమండి నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఏంటి? శోభనం రోజు పాలు ఎందుకండి ఇస్తారు? మగాడి ఇప్పటిదాకా ఎలాగైనా బతికేశాడు, ఇక మీద బతకాల్సింది హంసలాగా పాలు తాగి 6 నెలలు అని చెప్పడానికి సింబాలిక్ గా పెడతారు. ఏదో పంచులేస్తా కాబట్టి 2 వారాలు పక్కన పెట్టారు. ఎవర్రా నువ్వు? ఏమంటే మగుని కొట్టిపోయావు? అసలు 2 వారాలు గ్యాప్ వచ్చింది. ఏమైందండి మీకు? కూర్చోండి. ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఇంట్లో ఒక్కదానికే గతి లేదు, 100 మంది వస్తే ఏం చేస్తారు నాయన? ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఇక్కడ ఏమన్నా అయిందనుకో ముందు పీసీఆర్ పిలకుండా చూసుకో. నా మిత్ర బింద ఎక్కడ? ఏం చేసావు నా మిత్ర బింద ఎక్కడున్నావు? భైరవ, నేను నీ మిత్రవిందని. నా కోసం మళ్ళీ పుట్టావా మిత్రబింద? అవును భైరవ, ఆ జన్మలో ఎలాగో కలిసి ఉండలేకపోయాం, కనీసం ఈ జన్మలో పెళ్లి చేసుకుంది. చూసావా నా మిత్రబింద వచ్చింది? చూసావా నా కోసం మళ్ళీ పుట్టింది? చూసావా? అదొక బింద, నువ్వు ఒక తడక. ఏంట్రా జరుగుతుంది ఇక్కడ? నేనేమిట్రా మరి? అంటే నాకు మిత్రబిందకి సొత్తల పట్టి ఇతర బిందకి తేడా తెలియదు అనుకున్నావా? పిచ్చి నాటకాలు తినే నా మిత్రబింద. అదే నీ భార్య అయితే మరి నేనెవరినంట? ఇంట్లో పెళ్ళానికి కాపురం చేయడం చేత కాదు గాని ఇప్పుడు వేరే దాంతో కట్టి సిట్టింగ్ పెడుతున్నావా? మిత్రబింద, నువ్వు అవన్నీ పట్టించుకో. మన ఇద్దరం భార్య భర్తలు, మనల్ని ఎవరు విడదీయలేరు. నీ జన్మ నీకు గతి చేస్తుంటావా? ఎక్కడ నా శాంతి? ఎక్కడ? శాంతి నేనేనండి. నేను అడిగింది ఆరిపోయిన శాంతి గురించి కాదు, నా విజయ శాంతి. జానకి. వచ్చావా జానకి? పాడు. గత జన్మలో నా కోసం పాడలేని పాటను ఇప్పుడు పాడు. అది అలా అడిగితే ఎందుకు పాడుతుందండి? మరి ఎలా పాడుతుందండి? లాగే గోమె నోటిస్తే పాడుతుంది. పాడు జానకి. నా కోసం మళ్ళీ పుట్టావని, ఈ రాముడు నీవాడని ఈ ప్రపంచానికి గుర్తు చేయి. వద్దు, నేనే నేర్పిస్తా.
నోరొచ్చింది, నా జానకి నోరొచ్చింది. మరి నేనెవరినంటే నువ్వెవరో నాకేం తెలుసంట. గత జన్మలో విడిపోయాం, ఈ జన్మలో కలుసుకున్నాం. జానకి రాముడు జానకి రాముడు జన్మకి నువ్వే నా రాముడివి. ఎవరండి మీరు? ముగ్గురు ఆడవాళ్ళు కలిసి ఒక మగాడి మీద దాడి చేయడం కరెక్టేనా? భైరవా రాముడు ఏమండి ఇది ఏ కాలం? 1940లో కూడా మీరు ఈ విధంగా దాడి చేయడం ఏమైనా సమంజసమేనా? ఎక్కడ నా అమ్మగారు? ఎక్కడ అమ్మగారు? ఏనాడు పెనవేసి ముడి వేసెను. అమ్మగారు రంగా నా కోసం మళ్ళీ వచ్చారా? అవునే రంగా. ఈ మూగ మనసును అర్థం చేసుకోవడానికి మళ్ళీ పుట్టారా? అవునే రంగా. అదేంటి రంగా ఇంత చిక్కిపోయా? ఏం చేయమంటావు? షెడ్యూల్ గ్యాప్ ఇచ్చింది కదా, ప్రొడక్షన్ ఫుడ్ లేక బాగా బక్క చిక్కాను. అయినా నువ్వేమిటి ఇలా అయిపోయావు? లాస్ట్ వీక్ చెక్కు రాలేదు కదా, అందుకే ఇలా అయిపోయాను. అమ్మగారు ఒక వారం చెక్కు రాకపోయేసరికి నెల రోజులు భోజనం మానేసి ఉంటారే. నీకెలా తెలుసు రంగా? దిష్టి నిమ్మకాయలతో ఊరగాయలు పెట్టుకునే దాని నీ గురించి నాకు తెలీదా? అమ్మగారు రంగా ఇంకా పెళ్లి చేసుకోకుండా నా కోసమే చూస్తున్నారా? దాని మొహం చూస్తే ఎవరు పెళ్లి చేసుకుంటారు రంగా? అమ్మగారు పోయిన జన్మలో చచ్చిపోతున్నప్పుడు మీకు ఒక డైలాగ్ చెప్పాను, గుర్తుందా? దానికి ఇప్పుడు చెప్పిన డైలాగ్ గుర్తులేవు రంగా. ఎప్పుడో పోయిన జన్మలు ఏం గుర్తుంటారు రంగా? అమ్మగారు రంగా ఒక్కసారి గత జన్మను గుర్తు చేసుకోండి. నీకు అప్పుడు పాట పాడాను గుర్తుందా? ఏ పాట అమ్మగారు? నా పాట నీ నోట పలకాల సిలక 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 నీ బుగ్గ సిగ్గులొలకాల సిలక. నా పాట నీ నోట పలకాల సిలక. అదొక సిలక, నువ్వు ఒక గిలక, నేను ఒక ఎలక. నువ్వు నా మొగుడు పట్టుకొని ఎవరితో అంటావేంటి? రంగని పట్టుకుని మధ్యలో భైరవా రాముడు ఏమిటి? ఇంతమంది ఒకేసారి ఎంగిలాకల మీద కుక్కలు పడినట్టు కాటేస్తుంటే నేనేం చేయాలి? ఇంతకీ ఎవరు నా అమ్మగారు? రాముడు రంగా భైరవా రంగా రాముడు. శాంతి ఏమండి దసరా పోటీలు వస్తున్నాయి, వేషగాళ్ళు వస్తున్నారు, నెల రోజుల ముందు డబ్బులు ఇచ్చి పంపించాలిగా. కరెక్ట్ గా చెప్పారండి. మా చెరో 10 ఇచ్చి పంపించే. నేను ఇస్తాను కదా. ఏమి నువ్వు నిత్త బిందివా నువ్వేంటి ఎలక? రంగా ఏంటి రంగా రంగా నువ్వేంటి నీ పాట నువ్వు జానకివా? ఇంకొకసారి నా ఇంటికి వాళ్ళకి వచ్చి చెప్పు తీసుకొడతాను. హాయ్ అండి, నేను ఒక పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నానండి. ఆ ప్రాబ్లం తీర్చేది ఒక్కడేనండి, వాడే భాస్కర్ అండి, మా ఫ్రెండ్. వాడిని ఫోన్ చేస్తాను. హలో హలో భాస్కర్. చెప్పరా. అరే ఎక్కడున్నావురా? కృష్ణానగర్. అరే నీతో అద్భుతమైన క్యారెక్టర్ చేయబోతున్నాను. ఏం చేయమంటావు? ఏం లేదురా, నేను ఒక దగ్గర అంటే ఒక ప్రొఫెషనల్ వాళ్ళ దగ్గర నేను ఒక 10 లక్షలు తీసుకున్నాను. అయితే నువ్వు రోబో గెటప్ వేయాలరా. రోబో గెటప్ ఖర్చు అవుద్ది అంటే నేను ఒక 5000 ఇస్తాను, ఓకేనా? 5000 కాదు 10,000 కావాలి. 10,000? 8,000 ఇస్తాను రా. 8,000 ఇస్తావు, డ్రెస్ కి 2,000 నీ బాబు ఇస్తాడా? వచ్చేరా 10,000 ఇస్తాను గానీ. సేమ్ రోబోలా ఉన్నావురా. ఉప్పుతో కొడతా. రోబో డ్రెస్ వేస్తే రోబోలాగే ఉంటాడు రా. నీకు చెప్పి నేను మ్యాటర్ చెప్పాను కదా, వాడు మనం కొద్ది క్షేమం రాపోతాం. వీడికి వాడు రాగానే నువ్వు రోబోలాగా నటించాలి. అంతే కదా, నేను చూసుకుంటా. ఇంతకీ నువ్వే స్టైల్లో చేస్తావు? రజనీకాంత్. చెయ్యో సార్. 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి నిన్ను తయారు చేయడానికి ఎంతో కష్టపడి ట్రైన్ టికెట్లు వేసుకుని వచ్చి కొడతారు చెన్నై నుంచి. అరే అది కాదురా, అయ్యా ఒరిజినల్ వాయిస్ లోనే డైలాగులు చెప్పలేవు, పైగా మిమిక్రీ చేస్తూ డైలాగ్. ఎవడ పని అని చేయాలి. నా దగ్గర 10 లక్షలు తీసుకొని అద్భుతమైన రోబోని ఇస్తానన్నావు, ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు. వేర్ ఇస్ ద రోబో? చూడు నాన్న, చెప్పు. 10 సంవత్సరాల నుంచి బాగా అద్భుతంగా తయారు చేసి చిట్టి రోబోని తయారు చేశాను. వషి, కెన్ ఐ టెస్ట్ ద రోబో? చెయ్యి. చిట్టి వాక్ వాక్ వాక్. వాట్ ఇస్ దిస్ వషి? వాట్ ఇస్ దిస్? ఒక్క అడుగు కూడా వేయలేని ఈ చెత్త రోబోను నువ్వు తయారు చేసింది. నా 10 లక్షలు నాకు ఇచ్చాయి. జస్ట్ వెయిట్. ముందు కొట్టేవారు అలా పడేమిట్రా? ముందే గెలిచిస్తాడు, డౌట్ అవుతుంది. అబ్బా జస్ట్ వెయిట్ బోరా. చిట్టి స్టాండ్ అప్.
రన్. స్టాప్ స్టాప్. బ్రిలియంట్ అయిన రోబోని తయారు చేసావు వశి. బ్రిలియంట్ రోబో వశి. నేను ఇప్పుడు చిట్టికి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తుందా? తప్పకుండా. చిట్టి స్టాండప్. నీకు తెలుగు వచ్చా? అరే నీ అమ్మ కడుపు కూడా పోరంబో కదా, పనికి మళ్ళీ ఏదో నీచుడ నికృష్ణ దుర్మార్గుడు. నీకు పిండం పెట్ట. చిట్టి రష్మిలా యాక్టింగ్ చేసి చూపించు. ముందు రేస్మిని బాగా యాక్ట్ చేసి చూపించమనండి, అప్పుడు చేయిపోతాడు కండి. చిట్టి నీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మనిషి గొప్పవాడా రోబో గొప్పవాడా? ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఈ కళ్ళు ఎలా ఉన్నాయి? కళ్ళు ఎలా ఉన్నాయి? అక్ష నీలాగే ఉన్నాయి. చెప్పు, నోరుంది కదా. అదే బాగున్నాయి, నాలాగే ఉన్నాయి. ఆ పెదాలు చూడు, ఆ జుట్టు చూడు, ఆ జుట్టు చూడు. వెనకాల ఏమీ లేదు, నీ ఫోటో. ఎవరిలాగా ఉంది చెప్పు? నీలాగే ఉంది. ఆ లిప్స్ ఎవరిలాగా ఉన్నాయి? బ్యూటిఫుల్ లిప్స్. ఇంత మాత్రం లిప్స్ యారికి ఉంటుంది చెప్పు? నీలాగే ఉంది కదా, చూసావా? సూపర్ చిట్టి, సూపర్. బ్రిలియంట్ ఆన్సర్, బ్రిలియంట్ ఆన్సర్. వశి 1 minute వస్తా. వసి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సినిమాలన్నా పబ్బులన్నా పార్కులన్నావు, ఇప్పటి వరకు ఏమి లేదు. ఇంతకు ఇదేంటి? అంటే ఇది చిట్టి నేను తయారు చేసిన రోబో. రోబోనా? ఉండిపోరాదే గుండె నీదేలే. ఓ మై గాడ్, అన్బిలీవ్. మిస్టర్ వాసి, ఐ లవ్ సనా. నా మూడు మొత్తం మారిపోయింది. ఐ లవ్ సనా, ఐ లవ్ సనా. సనా లేకపోతే నో, ఐ లవ్ సనా. నీకు పెళ్లి చేసుకున్న కుదరదు రాది. ఎందుకు కుదరదు? నువ్వు రోబోరా. రోబోకి నీకు తేడా ఏంటి? అబ్బా, నేను చేసి నువ్వేం చేయలేవురా. అదే ఏంటని అడుగుతున్నా. నేను సంసారం చేయగలను. నేను చేయగలను. వసి నాకు ఒక్కసారి మీ రోబోని పంపించి వాడుకుంటా ప్లీజ్. నేను కూడా ఇలా ఆట ఆడుకొని వస్తా. ఏ ఆటరా? అమ్మా నాన్న. బోరో బోరో. వాట్ హ్యాపెన్? ప్రాబ్లం వచ్చిందయ్యా. ఏంటి? వీడు నా సనా కావాలంట. వాట్? సనా కావాలన్నా? అవును. చిట్టి అలా కుదరదు, ఎందుకంటే నువ్వు మిషన్ వి, పెళ్లి చేసుకోవడం కుదరదు సనాని. అదే ఎందుకు కుదరదు? ఐ వాంట్ క్లారిటీ. ఎందుకంటే నువ్వు మనిషివి కాదు కాబట్టి. ఐ వాంట్ క్లారిటీ. చిన్నపిల్లలు రోడ్డు మీదకి వెళ్తే అడుగుతున్నారు నీ దగ్గర అది లేదు అది లేదని. అదేంటో నాకు ఇప్పటికి వచ్చి తెలియట్లేదు. ఐ వాంట్ ఆన్సర్ మిస్టర్. ఒకటి గుర్తుపెట్టుకో, సనాన్ని కానీ నాకు ఇవ్వకుండా పెళ్లి చేయలేదనుకో, సాఫ్ట్వేర్ మొత్తం డిలీట్ చేస్తా. దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లం. ఒక పని, వీడికి నేను ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ లో వీడు కంపల్సరీ ఫెయిల్ అవుతాడు. టెస్ట్ పాస్ అయితే ఒకవేళ కాడు 100 పాస్ అయితే అని చెప్తున్నాడు కదా. పాస్ అయితే నాకు ఇచ్చేయి. ఒక నిమిషం, ఇప్పుడు టెస్ట్ పెట్టు. నీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, అడుక్కో. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే సనా నీది, లేకపోతే సనా వశిది. ఓకే మిస్టర్ బోరా. రజనీకాంత్ గారికి ఉన్న బిరుదులేంటి? నీకు తెలిసిన రెండు. ఒకటి తలైవా, మరొకటి సూపర్ స్టార్. నీకు తెలియంది మరొకటి ఉంది, అదే పద్మ విభూషణ్. నేను చెప్పాను కదా కంపల్సరీ ఇది ఓడిపోతుందని. మిస్టర్ బోరా, కావాలంటే ఒకసారి గూగుల్ సెర్చ్ కెళ్ళి చెక్ చేసుకో. ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ న్యూస్. హలో జడ్జెస్, మీ డిస్కషన్ ఆపి మీరు కూడా ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. మాకు తెలుసు. వావ్, సూపర్ బ్రిలియంట్ ఆన్సర్ చిట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. చిట్టి, నీకు టీవీలో ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి? జబర్దస్త్. వావ్, జబర్దస్త్ ద అల్టిమేట్ కామెడీ షో. సరే, నీకు ఆ జబర్దస్త్ లో నుంచి క్వశ్చన్, ఈ సంవత్సరమైన చలాకి చంటికి పెళ్లి అవుతుందా? ఒక్క నిమిషం. సారీ మిస్టర్ బోరా, నా సాఫ్ట్వేర్ 2050 వరకే లోడ్ అయింది. అంతవరకు అయ్యే సూచనలే. దిస్ డైలాగ్ ఇస్ రిటన్ బై సుధాకర్. సూపర్ సూపర్ చిట్టి, బ్రిలియంట్ ఆన్సర్. నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు. ఇక సనా నీదే. నీ పెళ్ళని ఇచ్చినట్టు ఇస్తారా? అది నా లవర్ రా. ఒరేయ్, నేను ఇచ్చేయలేదు. నేను చెప్తున్నాను కదా, చిట్టిదే. నేను ఇవ్వను. అయితే నా టెల్లెక్స్ నాకు అంటే ఇప్పుడు తప్పదా? తప్పదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్తున్నాను కదా, చిట్టి కంపల్సరీ సనాని పెళ్లి చేసుకుంటాడు. ఓకే. చేసుకున్న తర్వాత అలా తీసుకెళ్లి ఇలా తీసుకొస్తాడు. తర్వాత సనా నీది, చిట్టి నాది. వాని గురించి నీకు తెలియదురా. వాడు అలా తీసుకెళ్లి ఇలా తీసుకురారా, వాడు ఏదేదో చేస్తాడు రా. ఏం చెయ్యడు వసి, ఎందుకంటే వాడు ఉట్టి మిషన్, వాడికి ఫీలింగ్స్ ఉండవు. నీకు తెలుసురా, వాడి ఫీలింగ్స్ అన్ని నాకు తెలుసురా రే. చూడు వసి, నేను చెప్పేది ఏంటంటే మనిషికి ఉండాల్సిన కొన్ని మీ మిషన్ కు లేవు. మిస్టర్ బోరా, మాట మాడికి నీ దగ్గర లేదు లేదు అంటే తీయాల్సి వస్తుంది బయటికి.
సనాని తీసుకొని హనీమూన్కి వెళ్ళి నేను ఒప్పుకోను. చూడు వసి, హనీమూన్కి తీసుకెళ్ళిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాడి దగ్గర అది లేదు. ఎవరు చెప్పాడండి? హనీమూన్ కొద్దురా, తిండి మాత్రం ఓకే. మిస్టర్ బోరా, ఎస్, కేసు వేయమంటావా ఇస్తావా? వద్దు చిట్టి, ఈ డబ్బులు తీసుకొని నువ్వు హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయి. సనా కాదా? అరే ఓన్లీ ఒక నెల రా. ఒరేయ్, దాదాపు 1 సంవత్సరం అయిందిరా, వాడు ఇంకా రాలేదురా. నా సరే ఎక్కడ రా? వస్తాడు. ఎక్కడ వస్తాడు? వెయిట్ చేయి. ఎక్కడ వెయిట్ చేయి? ఎవర్రా వీడు? హీఈస్ మై సన్ పొట్టి. 1 minute డాడీ. ఒకసారి నవ్వు, ఒకసారి నాలుగు బయట. నాన్న పొట్టి, ఎందుకు వాడు ఫోటోలు తీస్తున్నావు? మనం కొత్తలు కొనుక్కున్నాం కదా డాడీ, దానికి దిష్టి బొమ్మ కావాలి కదా, ఈ ఫోటో పెడితే సరిపోద్దని. నాన్న, యు ఆర్ అప్డేటెడ్ రా. థ్యాంక్ యూ డాడీ. ఓకే. నువ్వు ఉండరా రే, నువ్వు ఉండరా రే, నీ నోట్ల. ఎక్స్ట్రా జబర్దస్త్. సెలబ్రేట్ ఎప్పుడు చూడలేదా? సెల్ లాక్కుంటారా? ఏమ్మా, ఏం చేస్తుంటారు మీరు? నేనా? నువ్వెంత అడిగినా సెల్ఫీ మాత్రం ఇవ్వను, ఓకే? అరే మేడం గారితో సెల్ ఫోన్ లాక్కు. ఇక్కడ చూడు. సుజ్జి, పుడుతుంది అత్తం అమ్మలాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరు నువ్వు డాన్స్ చేసింది మదరా లవరా? లవర్ సార్. క్లారిటీ కోసం అడిగా. హాయ్, నేనే సార్ ఇంటి ఓనర్. అందరూ వచ్చి అడుగుతున్నారు సునామీ సుధాకర్ గారు మీ ఇంట్లో ఎందుకు అద్దె దిగారని చెప్పి. సార్ 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 ఆ పామర్ తప్పుడు ఉన్నాడు సార్, ఊరు నుంచి వచ్చాడు, వెళ్ళిపోతాడు. ఒక్క ఫోటో. ఒక్క నిమిషం, టైం ఎంత అవుతుంది? తెలీదే సార్, మీదే కదా వాచి. నేను అన్నది ఈ టైంలో పద్ధతి కాదు, రేపు రా. సార్ 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 ప్లీజ్ సార్, మా బామ్మర్ ఒక్క ఫోటో. కరెక్టే సార్. సార్ పరువు పోదు సార్, ఇజ్జత్ పోదు సార్. వాళ్ళ అక్క మళ్ళీ విడాకులు ఇచ్చేస్తానంట. త్వరగా పిలువు. అరే బామ్మర్ది, చెప్పాను కదా అందరూ అడుగుతున్నారు సునామీ సుధాకర్ ఈడే. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను టీవీ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అదే రే పెయింటింగ్ వేస్తుంటారు. ఆర్టిస్ట్ అంటే పెయింటింగ్ వేయడు, నటిస్తాడు. అరే ఈయన మామూలుగా చేయడు, డిస్కవరీ ఛానల్లో అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తుంటాడు. డిస్కవరీ ఛానల్ కాదు, జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ చేస్తుంటారు. జబర్దస్త్ లో చేస్తుంటారు సార్ మా బామ్మర్ది. రే దా ఫోటో. నాకు టైం లేదు, తను దిగి. హలో, అరే సునామీ సుధాకర్ మా ఇంట్లోనే దిగాడు. కర్రీగా రా, టీవీలో తెల్లగుంటాడు కానీ. వచ్చాయి వచ్చాయి, ఎప్పుడు వస్తావు? వస్తున్నా వస్తున్నా, ఒక నిమిషం. ఫ్రీగానే ఉంటాడు, వచ్చారా? రా. సరే త్వరది నవ్వండి సార్ కొద్దిగా. నిజంగా నవ్వండి సార్. టైం అయిపోతుంది కానీ తర్వాత దిగుతాలే. తర్వాత దిగుతాడు. ఉంటావా? సుజ్జి, అమ్మాయే పుడుతుంది అత్తం అమ్మలాగే ఉంటుంది. ఎవరు తీ? సార్ పిజ్జా సార్. నేను ఆర్డర్ చేయలేదు. ఈ అడ్రస్ నుంచే ఉంది సార్. సార్ 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 నేనే ఆర్డర్ ఇచ్చా. నువ్వెందుకు ఇచ్చావు నా అడ్రస్ లో? ఆడు ల్యాండ్ మార్క్ ఏందని అడిగాడు సార్. ల్యాండ్ మార్క్ అంటే సునామీ సుధాకర్ ఇల్లు అన్నాను. చూడండి ఎంత ఫాస్ట్ గా వచ్చిందో. ఎవరో తెలుసా? తెలియదు సార్. టీవీలో చేస్తుంటాడు సార్. ఒక సెల్ఫీ సార్. ఇవ్వండి సార్, మా ఇల్లు మళ్ళీ రేపు నుంచి పేజా తేవలగాడు. నవ్వండి సార్. నువ్వు ఇప్పటి నుంచి నా అడ్రస్ ఇవ్వద్దు ప్లీజ్. ల్యాండ్ మార్క్ అడిగాడు సార్. నువ్వు ల్యాండ్ మార్క్ ఇచ్చిన అడ్రస్ ఇవ్వద్దు, నాకు డిస్టర్బెన్స్. దుబాయ్ సుజ్జి వస్తున్నానండి. అమ్మాయే పుడుతుంది అత్తం అమ్మలాగే ఉంటుంది. ఎవరైనా వస్తే నేను లేనని చెప్పు. అలాగేనండి. సుధాకర్ గారు ఉన్నారండి? లేరండి. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారండి. అయితే వస్తున్నాను. రండి రండి. ఏం చెప్పావే? సార్ సుధాకర్ అని కొత్తగా దిగాడు. ప్రతి ఓడు మన ఇంటి ముందు అవుతున్నాడు ఇంత ఫోటో దిగడానికి. టీవీలో ఏమయ్యా తెల్లగా ఉంటాయి, వీడేమి బొగ్గు చెక్కుండవు. వాడెంత సార్ టీవీలో మేకప్ అది వేసుకుని ఉంటాడు సార్. ఇప్పుడు ఆ రోజు నాగబాబు గారు మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టారు, నిజమా సార్? అది ఎంత కామెడీ అయ్యా? అది ఎంత కామెడీ కాదు సార్, కాలుతో లైట్ తన్నారు కదా సార్.
లేదు సార్, అలా తన్నారు. నేనంటే చాలా ఇష్టం అతనికి. అవును, సనత్ నగర్ సత్య క్యారెక్టర్ లో అన్న అందులో బుల్లెట్ భాస్కర్ ఇలా కొట్టినా కూడా అస్సలు అలా కొట్టినా కూడా మీ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉంటుంది. ఏం నవ్వులుతావు ఏంటి? ఏం పానది సార్? ఏం పెట్టుకుంటారు సార్ నోట్లో అప్పుడు? నట్టన అంతే. అది ఒకసారి నవ్వండి. ఏమీ లేకుండా నవ్వుతున్నావా? పెర్ఫార్మెన్స్ అద్దా ఓ బయట కావాలి. ఇప్పుడు వద్దండి, తర్వాత అన్న చాలా గొప్ప పని చేశాడు బయట. ఇదా బయట కరెక్ట్ దేనికోసం? అన్న తండ్రి అయ్యాడు సార్. రంగారావు గారు మన కార్పొరేటర్ తండ్రి అయ్యాడు, ఆయనకు శుభాకాంక్షలు చెప్పండి సార్. ఇలాంటి తండ్రి రోజులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి. ఇలాంటి తండ్రి రోజులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని రంగారావుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసుకోవా? మెమొరీ లేదు, మొత్తం రికార్డ్ అవ్వలే. చెప్పండి సార్ ఇంకొకసారి. రంగారావు గారు కార్పొరేటర్ ఇలాంటి తండ్రి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వీడి వేస్ట్ గాడు ఎవడో రికమెండేషన్ తో ఉద్యోగం ఇచ్చాడు. సుజ్జి ఏమైందండి? మా తాతగారు చచ్చిపోయారు సార్. అరే అవునా? ఓకే, చివరిసారి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి సార్. మా తాతగారు సార్ ఎప్పుడు మీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడెప్పుడు కామెడీ చేస్తారని చూస్తారు. నాకు రేపు షూటింగ్ ఉందండి. నాకు కూడా ఉంది సార్ బోల్ పనులు. ఒక్కసారి వస్తాను, ఒక్క మాట చెప్పండి. సరే వస్తాను. ఇదిగో అక్క కూర్చోండి సార్, కూర్చోండి సార్, చూడండి సార్ మీ ఫ్యాన్. చూడడానికి సునామీ మల్లేశా సునామీ సుధాకర్ తోటి ఒక్క ఫోటో అంటే మల్లేశా నా మల్లేశా. సుధాకర్ అయ్యా, నువ్వు అమ్మ అనే డైలాగ్ చెప్తే నా మొగోడు బాగా వస్తుండే. ఒక్కసారి అమ్మ అనే డైలాగ్ అని మల్లేశా మల్లేశా అమ్మా ఇంకొక్కసారి అయ్యా నా మల్లేష్ కోసం. మల్లేశా నేను వెళ్ళిపోతానండి. అయ్యా యాడికి పోతావయ్యా నా మల్లేష్? లాస్ట్ దాకా ఉండు మల్లేశా మల్లేశా. భాస్కర్ గారు వస్తానండి. నేను ఫోటో ఇచ్చి వెళ్ళిపోండి సార్. ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ ఫోటో రండి సార్, ఫ్యామిలీ ఫోటో. 7th లాస్ట్ సెల్ఫీ. లాస్ట్ సెల్ఫీ దిగుతున్నాడు మల్లేశా. మొగంలో ముఖం పెట్టించు. ఒక్కసారి నవ్వయ్యా. తొక్కలోది ఎలా కనిపిస్తాను సెలబ్రేట్ అంటే? నాకు ఎంతమంది పరిచయం తెలుసా? నేను పిలిచి ఎంతమంది వస్తా తెలుసా? నా రేంజ్ తెలుసా? మానవత్వం ఉండాలి. ఏం మానవత్వం సార్? ఇక్కడ పిండి పిలుస్తున్నారు. ఇక్కడ పిండి పిసుకుతున్నారు. సెలబ్రిటీ అన్న తర్వాత ఆ మాత్రం చేయలేరా సార్? సెలబ్రిటీ అని పిసుకుతారా? నా మల్లేష్ ఒకటే ఒక కోరికుండే మొక్కలు నమ్మకం పెట్టి ఫోటో దిగాలని. అయ్యా ఇద్దరు బొగ్గులు ఎక్కున్నారు అయ్యా. మల్లేశా మల్లేశా జీడి గింజలకు బ్రాండమా తినల్లా పెట్టచ్చు మల్లేశా. ఒక్కసారి ముద్దు పెట్టు మల్లేశా మల్లేశా. నీ చివరి కోరిక తీసుకో మల్లేశా. సెలబ్రేషన్ పెద్ద సెలబ్రేషన్ సార్. ఇప్పుడే కాల్ చేసి వెళ్ళిపోతాను సార్. ఇల్లు ఖాళీ చేయకండి సార్. సార్ అమ్మాయే పుడుతుంది అత్తం అమ్మలాగే ఉంటుంది. అమ్మాయే పుడుతుంది అత్తం అమ్మలాగే ఉంటుంది. హలో, ఆడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు రా, కనిపించట్లేదు. చూస్తాను. హలో సార్, మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు? ఇంట్లో అద్దె దిగాయ్యా? అవునా? ఇది ఎవరిలో తెలుసా సార్? ఎవరిలో? అరే బామ్మర్దే, ఇది కూడా మా ఇల్లే సార్. సుజ్జి ఆ సూట్ కెళ్ళి తీసుకో సార్. ఒక్క సెల్ఫీ ఫైన్. వద్దు సార్, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ సార్. సుజ్జి వెళ్ళిపోతాం సార్. ఎక్కడికి వెళ్దాం? చెన్నై వెళ్ళిపోతాం. అక్కడ ఎవరు గుర్తుపడరు మనని. ఓ పని చేయండి, చెప్పు. మీరు చెన్నై వెళ్ళండి, నేను కాకినాడ మా పుట్టింటికి వెళ్తాను. చూస్తే ఫాస్ట్ బీట్ నేను సినిమాకి వెళ్తా ఉన్నా.
నువ్వు వినకుండా పార్క్ అన్నావు. నీకు తెలీదా ఇవాళ వర్షం పడుతుందని? ఇప్పుడు ఈ బురదలు ఎలా కూర్చుంటాను చెప్పు. నమస్కారం అనసూయ గారు. మిమ్మల్ని చూస్తుంటే చెయ్యితే దండ పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటారు? అదంతే. దేవతకి డ్రెస్ వేస్తే మీరు అలా ఉంటారు తెలుసా? సార్ మధ్యాహ్నం 2 గంటలకని చెప్పారు. నేను ఆల్రెడీ 1:45 వచ్చాను. మీ రియాక్షన్స్ ఏమి ఉండవేంటి? విచ్చేసిన బంధువులకు స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ చక్కటి సాయంత్రం వేళ ఈ ఆర్కెస్ట్రాలో ఒక అద్భుతమైన సాంగ్ తో మేము ముందుకు వస్తున్నాము. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. హౌ ఇస్ ఇట్? ఓ డాక్టర్ గారు, మళ్ళీ పేషెంట్ గురించి మనం మాట్లాడతామా? నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా. 1:45కి వచ్చే మీరేం మాట్లాడరు? సీనియర్ డాక్టర్ ఉండి మీరేం మాట్లాడరేంటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తానని చెప్పారు. 2 గంటల నుంచి హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నాను. ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చేస్తారా నన్ను చేయమంటారు? విచ్చేసిన బంధువులకు స్వాగతం పలుకుతూ ముందుగా అభిమన్యుడు చిత్రం నుంచి ఒక అద్భుతమైన సాంగ్ రాళ్ళల్లో ఈ సెకల్. ఎలా ఉంది? హౌస్ ఇట్? ఈ పాటను అభినందించి మీకు 10 రూపాయలు చదివించారు. డాక్టర్ గారు నేను చేస్తాను, మీరు కంగారు పడొద్దు. పేషెంట్ కి ఆపరేషన్ చేయాలని చెప్పారు. నన్ను అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు ఎవరు ఇంతవరకు రాకపోతే ఎట్లాగండి? పేషెంట్ కి ఆపరేషన్ చేస్తూ నువ్వు చేసుకో. నన్ను ఎందుకు రమ్మంటున్నావు? రమ్మని ఇంతసేపు అయింది మాట్లాడవే. నన్ను ఎందుకు అడుగుతున్నారండి? అందరికన్నా ముందు కావాల్సింది మన డాక్టర్ ఉంటే సార్. వేర్ ఇస్ ద కాంపౌండర్? పెళ్లి కూతురు తరపున వచ్చే బంధువులకు మీరు ఇచ్చే మర్యాద ఇదేనా? నా లడ్డు నాకు ఇస్తారా లేదా? లడ్డు మీరు ఇస్తారా నన్ను ఇమ్మంటారా? విచ్చేసిన బంధువులకు స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి ఒక అద్భుతమైన సాంగ్ మీకోసం. అరే అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. అబ్బా లడ్డూ కావాలా జిలేబీ కావాలి? 2 కావాలి సార్. ట్రాఫిక్ లో లేట్ అయింది సార్, సారీ సార్. అందరూ వచ్చే వేర్ ఇస్ ద మిస్టర్ డీన్? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. శ్రమ దోపిడి శ్రమ దోపిడి శ్రమ దోపిడి. దోపిడి అంట. విచ్చేసిన బంధువులకు స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఎలా ఉంది? అబ్బా అబ్బా డీల్ గారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ చెప్పి గంట అయింది. వాట్ ఇస్ దిస్ భాస్కర్? వేర్ ఆర్ యు? నువ్వు కొట్టింది అప్పగిరి పాయింట్ తప్పింది. సిస్టర్ హాస్పిటల్ డాక్టర్లు అయ్యుండి మేము ఉదయం వస్తే నువ్వు ఇప్పుడు ఊపుకుంటూ టింగు టింగ్ అని వస్తావా? పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలకు వస్తాం. ఉట్టిపిండి అంట మీరు ఎడతారు నన్ను ఎట్టమంటారు? విచ్చేసిన బంధువులకు స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ మీరు గడ్డ పెడతారా పాలు కూడా పోస్తారా? పాలు కూడా పోస్తాం సార్. 7వ నంబర్ పేషెంట్ కి ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చాను సార్. ఇచ్చారంటండి. ఆ విషయం నాకెందుకు చెప్తారు మిస్టర్ సుధాకర్? అందరు సీనియర్ డాక్టర్ ఉంటే జూనియర్ డాక్టర్ రాడా? సిగ్గులేదురా మీకు? హాస్పిటల్ బయట అరగంట నుండి ఆటోలో వెయిట్ చేస్తున్నా. అరగంట అని చెప్పారు, గంటన్నరైంది. ఒక్కరొచ్చి కూడా ఆటోలో ఎక్కడే? మీ వల్ల నాకు మీటర్ మీద 200 బొక్క. ఎవరిస్తారన్నా 200? చెప్పు, మీరు ఇస్తారా? నువ్వు ఇస్తావా? 200 రూపాయలు నువ్వు ఇస్తావా నన్ను ఇమ్మంటావా? నేను ఇస్తాను కదా. 500 చేంజ్ ఉందా? చేంజ్ లేదు. 300 ఇస్తా. బత్త కూడా తీసుకో. ఎన్ని గంటలకు వచ్చారా? 10 గంటల అంటే 11 గంటలకు వచ్చావు. వాట్ ఆర్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ మిస్టర్ డాక్టర్ సుధాకర్? విచ్చేసిన బంధువులకు విచ్చేసిన బంధువులకు స్వాగతం సుధాకర్. మళ్ళీ కొట్టించుకోకుండా విచ్చేసిన బంధువులకు స్వాగతం సుస్వాగతం. మనందరూ డాక్టర్ అని గుర్తు చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనకి ఎవరు కావాలి తెలుసా? ఎవరు కావాలి? పేషెంట్ కావాలి. పేషెంట్ ఎక్కడ ఉంది? పేషెంట్ సూపర్. నీకోసం కళ్ళతో ఎదురు చూస్తాం. దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆ ప్లేస్ లో మనం లివర్ ఫిక్స్ చేయాలి. ఆ విషయం నాకేం చెప్తున్నావు? మీరు డాక్టర్ కదా. విచ్చేసిన బంధువులకు స్వాగతం పలుకుతూ కడుపు నువ్వేం కంగారు పడుకు, మీకు ఆపరేషన్ నేను చేస్తాం. ఎందుకో దీన్ని చూస్తుంటే డెలివరీకి సిద్ధంగా ఉన్న పంది కుక్కలా కనిపిస్తుంది. పేషెంట్ కి శ్వాస ఆడట్లేదు. నేను ఊదనా? వద్దు. ఒక పంది మూతిలో మరో పంది మూతి పెడితే చాలా చండాలంగా ఉంటుంది. సిస్టర్ కత్తి తీసుకురావే. పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలకు లేస్తాం. కొట్టండి 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 కొట్టండి. ఇప్పుడు తీసుకొస్తుంది. ఆగండి. సిద్ధాంతాలు మర్చిపోకుండా ఆపరేషన్ మాత్రం చేయొద్దు.
ఓ మై గాడ్, జొరాసిక్ పార్క్ ఉండవలసింది వీడికి ఎందుకుంది? దీన్ని ఏమంటారు మిస్టర్ డాక్టర్? తెలిసి ఆటో గేర్ సార్ అది. ఇది ఆర్కెస్ట్రా పైప్ లాగా ఉంది. ఇది వెనక్కి తిరుగు. హే బనానా. కొద్దిగా కిడ్నీని ఇడ్లీ తిన్నట్టు తినేసావేంట్రా? పైకి లేవండి. మీ బాడీలో అన్ని పార్ట్లు చెక్ చేసాం, అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకు వచ్చారు హాస్పిటల్కి? కొరియర్ బాయ్ సార్ నేను మనం ఎంతమంది మాట్లాడుతున్నాం కానీ ఒక్కడు మాత్రం మాట్లాడలేదు. హూ ఇస్ దిస్ ఫెలో? నేనే పేషెంట్. ఐ థింక్ అను అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంది. ఈ చక్కటి సాయంకాలం వేళ విచ్చేసిన బంధువులకు స్వాగతం చూస్తాను తెలుసుకుంటూ మరి కొన్ని క్షణాల్లో ఇంకొక అద్భుత సాంతం ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. పక్క సొందలో భోజనాలు ఉన్నాయంటే బయలుదేరుతున్నాను. నా బర్రెలకు తౌడు పెట్టాలి, తొందర పోతా. సార్ నమస్తే సార్. ఎవరయ్యా? సార్ నా దగ్గర మంచి కథ ఉంది సార్. ఆ కథ వింటే ఖచ్చితంగా మీరు సినిమా తీస్తారు సార్. అవును సార్. సార్ కథ ఏంటంటే సార్, మంచి కమర్షియల్ మూవీ సార్. ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని మన హీరో లవ్ చేస్తాడు సార్. అయితే విలన్ వార్నింగ్ ఇస్తాడు, నీకు దమ్ము ఉంటే నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. బాగుందా సార్? ఒక్క సిగరెట్ తీసుకుంటా, టెన్షన్ ఉంది. తీసుకో. ఇప్పుడు విలన్ పిలిచాడు కదా సార్, ఒక పెగ్ సార్. ఎక్కడ దాకా వచ్చాను రా? సారీ, ఎక్కడ దాకా వచ్చాను సార్? టాటా సుమో ఉంది కదా సార్, ఈ టాటా సుమో మీద విలన్ సార్. ఎవరు సార్? నా పిఏ. ఒక్క పెగ్ ఏమన్నా అంటే లేడీస్ చేతితో తాతే కిక్ ఉంటుందని మా తాత చెప్పాడు. కూర్చోనేచ్చు సార్. ఇప్పుడు విలన్ ఇలా సవాల్ ఇస్తున్నందుకు మనవాడు టాటా సుమో మీద వెళ్తుంటే, టాటా సుమో హీరో యాక్షన్ ఉందా, దమ్ముందా, హీరోకి దమ్ముందా? అది కాదురా, నేనెవడో నీకు తెలుసా? నీ ఇంటికి వచ్చాను, నీ సిగరెట్ తాగాను, నీ మందు తాగాను, నీ సెటప్ తీసుకొచ్చి నా సెటప్ తో కూర్చోబెట్టుకున్నాను. ఇంతకన్నా హీరోకి దమ్మేం కావాలి సార్? మన హీరో ఇలాగే చేస్తాడు సార్. అదే కావాలి నాకు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ వెరీ లేదు, సారీ. సార్ ఎవరిని పెడదాం సార్? మహేష్. ఎవరో వద్దు, నా కొడుకే హీరో. సార్ సినిమా పేరు ఎవడో ఒకడు సార్. వద్దు, ఎవడు మిగలడు. అడ్వాన్స్ ఇస్తే రేపే షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, రేపు లొకేషన్ లో కలుద్దాం సార్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఎక్కడయ్యా హీరో? ఆంది అంటున్నారు సార్. బుద్ధుందారా? ఇక్కడ షూటింగ్ జరిగితే చూడడానికి దూరం నుంచి వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు అలా చూడాలి. బయటికి పో. ఏంటి యాక్చువల్లీ ఆయన హీరో సార్. మన ప్రొడ్యూసర్ గారు కొడుకు ఈడ. అవును సార్. ఆడి తాడి చెట్లుగా ఉంటే ఇటు చిన్న కాటన్ మొక్కలా ఉన్నాడు. ఒకసారి ఫ్లెక్స్ తిప్పో సార్. అబ్బో సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా పేరు బాబు, ఈ సినిమా ప్రొడ్యూసర్ మా బాబు. స్టార్ట్ చేద్దాం బాబు. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ సీన్ ఏంటంటే బాబు, హీరోయిన్ మీరు లవ్ చేస్తుంటారు. హీరోయిన్ లవ్ చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని పట్టించుకోదు. పట్టించుకోకపోతే కాలేజ్ దగ్గర మీరు కనిపిస్తే సీన్ చెప్పాలి. ఓకే. ప్రియా, ఇన్ని రోజులు నీ వెంట పడ్డా పట్టించుకోలే, నువ్వు పట్టించుకోకుండా పట్టించుకోకపోయినా నేను నిన్ను పట్టించుకుంటా, అదే ప్రేమ అంటే. పాత డైలాగ్ లో ఉంది ఇది బాబు. మా ఇద్దరు రాత్రి డైలాగ్ మార్చండి. వీడోడు బాబు, వాడు నాకు నచ్చలేదు. దూరం వెళ్ళిపో, నాకు కళ్ళకు కనిపించకు, డిస్టర్బెన్స్ ఉంది. పోనీ బాబు ఇది చూద్దాం బాబు. బార్కు వచ్చావు, బీరు తాగావు, ఓకే, చీజ్ చెప్పావు, చీ కొట్టావు, ఇదేనా ప్రేమ అంటే? యా, రెడీ. కెమెరా రెడీ బాబు. టచ్ అప్ లేడా? టచ్ అప్. రెడీ బాబు, యాక్షన్ బాబు. బాబు ఏమి వినిపించలేదు బాబు. నేనేం చెప్పలేదండి.
మరి డైలాగ్ వినిపించుకుంటే ఎలా డబ్బింగ్ లో మేనేజ్ చేసుకో. నెక్స్ట్ డైలాగ్ బాబు చెప్పు. ఇది విలన్ ని చంపేద్దాం అనుకున్న టైంకి మీరు ఎమోషనల్ గా చెప్తారు. అరే నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా చివరికి మిగిలేది కత్తులేరా, మనిషి అనేవాడే లేకపోతే ప్రేమ ఎక్కడుందిరా. బాబు ఇది మాత్రం ఇందాకలా చెప్పండి బాబు, డబ్బింగ్ లో మేనేజ్ చేయడం చాలా కష్టం. సరే సూపర్ బాబు. నువ్వు నన్ను చంపినా మర్చిపోయాడు. అరే నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా, నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా చివరికి భూమి మీద మిగిలే కత్తులేరా, మర్చులేనప్పుడు ఇంకా ప్రేమలెందుకు ప్రేమలెందుకు. నిజంగా వాడు ఎవడో నాకు తెలియదు బాబు, పనిలో పెట్టుకోమంటే ఫ్రీగా చేస్తానన్నాడు. ఎవడాడు? నిజంగా తెలియదు బాబు, ఒట్టు. మన ప్రాక్టీస్ అప్పుడు లేడు కదా వాడు. నవ్వుతున్నాయంట. డబ్బులు ఇచ్చి పెట్టించావా? అంటే నేను డైలాగులు మర్చిపోతానని మనం చెప్పావా? బాబు ప్లీజ్ బాబు. లేదా డైలాగ్ ఉందా? ఆ డైలాగ్ చెప్పండి బాబు. ఎంగిల్ డైలాగ్ నేను చెప్పను. ఇప్పుడు ఏం చేయమంటారు బాబు? ఇంకో డైలాగ్ చెప్పు. కడుపుకు అన్నం తింటున్నావు, గడి తింటున్నావు. ఏయ్! నువ్వు మనిషివేరా? ఏయ్! నువ్వు మనిషివేరా? ఏయ్! సిగ్గు లజ్జ అవసరం లేదురా. నువ్వు అయిపోయినావురా, మా నాన్న చెప్తా. బాబు బాబు ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ మీరు చెప్పబోయే డైలాగ్. కొన్ని కష్టంగా ఉంది, సాంగ్స్కి వెళ్ళిపోదాం, డైలాగ్కి వెళ్దామా? ఇంకోసారి ప్రాక్టీస్ చేయమంటారా? లేదు డైలాగ్ సాంగ్కి వెళ్ళిపోదాం. ఓకే బాబు. మొత్తం సెటప్ మార్చండి. ఏం పేరు? హరిత. ఎక్కడ పని చేస్తున్నావు? మీ డాడీ దగ్గర. రెడీ, కెమెరా రోలింగ్, మ్యూజిక్. అదే మానిటర్ లో చాలా బాగా వచ్చింది, చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్న డాన్స్? హైదరాబాద్. ఇక్కడ అమెరికా. ఈ అమ్మాయి సింక్ అవ్వట్లేదు నాకు. హీరోయిన్ మార్చే, లేకపోతే స్టెప్స్ అన్న మార్చు. అమ్మాయి కొంచెం వేస్తుంది బాబు, మీరే కొంచెం అంటే మీరు చాలా స్పీడ్ వేస్తున్నారు. ఓ పని చేద్దాం బాబు, స్పీడ్ సాంగ్ తీసి స్లో సాంగ్ పెట్టుకుందాం. స్లో సాంగ్ చేస్తావా? బాగా చేయాలి. ఓకే. కొద్దిగా సింక్ అవ్వట్లేదు నీవు అంతా. ఫాస్ట్ చేయాలి. ఎలా అంటే నేను ఎలా చేస్తున్నా అలా చేయాలి. ముందుకు వెళ్ళిపోతున్నావు. ఓకే సార్. అలా వద్దు. ఓకే బాబు. ఓకే, షార్ట్ కట్. నన్ను ఫాలో అవ్వమని చెప్పండి. ఓకే బాబు. పాప బాబు ఫాలో. రెడీ, మ్యూజిక్. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, చిన్నదానా నీకోసం. ఎలా అయినా అమ్మాయి సెట్ అవ్వట్లేదు నాకు. మీరు నేర్చుకోవాలండి, చాలా నేర్చుకోవాలి. ఆ రితం లేదు అమ్మాయిలో, రితం లేదు. లాస్ట్ ఒకే ఒక షాట్ ఉంది బాబు. మీరు యుఎస్ నుంచి ఎంఎస్ చేసి రిటర్న్ అయిన తర్వాత ఇంటికి అడుగు పెడతారు. కానీ సీఎంలో దగ్గర రక్తపాతం మీకు తెలియదు. ఎంతో ఆనందంతో ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మ శవం కళ్ళ ఎదురు కనిపిస్తుంది. అప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది బాబు, ఇంటర్వెల్ బ్యాంక్. బాబు ప్రాపర్టీస్ బ్యాగ్ తీసుకురండి. మళ్ళీ పడుకున్నాడు కెమెరామెన్. బాబు ప్రాక్టీస్ కావాలా, టేక్ వెళ్ళిపోదాం. అమెరికా ఇక్కడ రిటర్న్స్. రెడీ బాబు, రెడీ, యాక్షన్. టచ్ అప్. రెడీ, రెడీ, కెమెరా రోలింగ్, రెడీ, యాక్షన్ బాబు. అమ్మ చనిపోతే రియాక్షన్ చూడు. కట్ కట్ కట్. అది కాదురా, ఒక్కలోంచి పాము ఏమైనా వస్తుంది, ఎలా చూస్తా. కోపం రప్పించుకో. కొడుతున్నారంటే నాకు చెప్పు తీసుకొడతా. తల్లి చచ్చిపోయింది, నువ్వు యుఎస్ నుంచి ఎంత ఆనందపడి వచ్చావు. రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్.
చేస్తున్నావు? ఎమోషన్ సార్ అన్నారు కదా. ఏడకూడదురా ప్లీజ్ బాబు, రోజంతా వేస్ట్ అయిపోతుంది. కొట్టానికి ఫీల్ అవ్వకండి, అది మీకు నటన రావాలండి. సార్ మా నాయన పిలిపించాను సార్. ప్లీజ్ తగిలి యాక్షన్ బాబు. బాబు రమ్మంటారా వస్తారా? చేస్తున్నా సార్. దా రండి బాబు. నాకా సింధు చూస్తున్నా అంటే కొడుతున్నారు కదా సార్ మీరు. బాబు మీకు నటన రావాలని చెప్తున్నా, మీరు అసలు కెమెరానే ఫాలో అవ్వాలి. కెమెరా మీ కన్న తల్లి అంటే ఇది కాదు అనుకోండి. మా నాయన పిలిపిస్తే చేస్తా. చెప్పు తీసుకొడతా, ఇప్పుడు దాకా చేతితో కొట్టా తెలుసు. వదిన ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ నీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది కానీ చెప్పి చంపేనే చంపు. కెమెరా రోలింగ్ యాక్షన్. సూపర్ బాబు, బాగుంది. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావురా? సార్ మా నాయన పిలిపించాను సార్. ఇదే లాస్ట్ సార్. ఎక్స్ప్రెషన్ పగిలిపోవాలి సార్. అబ్బా రెడీ, కెమెరా రోలింగ్ యాక్షన్. ఏం చేస్తున్నావురా? వద్దు సార్, నేను వెళ్ళిపోతాను. మా నాన్న దండం పెడతారా? అమెరికాలో చదువుకొని వచ్చావు కదరా? అక్కడ చేస్తాను. హీరో సార్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూడండి. ఇప్పుడు చూడండి అద్భుతమైన యాక్టింగ్. అమ్మా నాన్న నా బుర్ర పాత్ర కొడుతున్నాడు. చచ్చిపోతున్నాను రా. నీ అమ్మ కడుపు మాడ నవ్వుతావేంట్రా? వీడు నిజంగా కొడుతున్నాడు రా. కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఒరే నాన్న చచ్చిపోతున్నాడు రా. సూపర్ యాక్టింగ్ రా. కొడుకు పుట్టినప్పుడు కాదయ్యా, వాడు స్టార్ అయినప్పుడు అతని ఆనందం. బాగా చేస్తున్నాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఇప్పటిదాకా చుట్టుపక్కల షూటింగ్ లో కూడా వచ్చేసారు. బాగా పెర్ఫార్మెన్స్ చూడండి. బాగా చేస్తున్నావయ్యా. ఇందులో సార్ 5 కోట్లు ఉన్నాయి సార్. బ్రహ్మాండంగా చేయించు. మేము చూసుకుంటాం కదా సార్. వాడు స్టార్ అయిపోయాడు, నాకు అదే చాలు. నా కొడుకు స్టార్ అయిపోయాడు. ఇందులో 5 కోట్లు ఉన్నాయి. 10 లక్షలు పంచుకున్నా చాలా మిగులుతాయి. పదండి రే. ఆ టైటిల్ గా జస్టిఫై చేశాడు. వచ్చేయండి.